ఇక నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధ భవనంలో ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవ వేడుకలను బుద్ధ భవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, బాలీవుడ్ నటుడు గగన్ మలిక్ పాల్గొన్నారు. బుద్ధుని పాదుకలకు ప్రత్యేక పూజలు చేశారు. గయాలో సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్లోని సార్నాథ్ జింకల వనంలో ఆషాఢ పౌర్ణమి రోజున మొదటిసారిగా తన శిష్యులకు జ్ఞానోపదేశం చేశారు బుద్ధుడు. ఈ రోజుని ఎంతో పర్వదినంగా భావించి బుద్ధుని జీవితంలో ముఖ్య ఘట్టాలలో ఒకటిగా ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు బౌద్ధులు. ఈ కార్యక్రమంలో మహాబోధి విహార బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మన కాన్స్టిట్యున్సీలోనే ఉంటే మన కాన్స్టిట్యున్సీకి కానీ మన రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి వన్నె తెస్తుందన్న సంకల్పంతో జానారెడ్డి గారు ప్రాంగణానికి ఇక్కడ తీసుకొచ్చినందుకు తదనుగుణంగా ఇంత పెద్దగా ఈ ప్రాంతానికి పేరు తెచ్చి ఇంత పెద్ద ఫండ్స్తో మనం డెవలప్ చేసుకునేందుకు అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా ఇటువంటి బుద్ధవనంలో రాజకీయాలకి వీటికి తావులేదు కాబట్టి ఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా ప్రతి ప్రభుత్వం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. అది కాంగ్రెస్ హయాంలో మనం ఇక్కడ అలవాటైన తర్వాత బీజేపీ సెంట్రల్ ఫండ్స్ నుంచి వారు సహకరించడం, గత ప్రభుత్వం అయిన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనికి తదనుగుణంగా వీటికి సేవలు చూచింది. ఇప్పుడు మేము కూడా అదేవిధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాంతానికి బుద్ధవనానికి వన్నె తెస్తామని మరిన్ని అనేక వస్తువులు ఇక్కడ కల్పించి బుద్ధుడి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ప్రజలకు చేరువ చేసేందుకు